ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుంది? అసలు జపం అనేది ఏ విధంగా చేయాలి? జపం అంటే ఒకే విషయాన్ని పలుసార్లు హ్మ్. తదేకంగా తర్వాత ఎక్కువ సార్లు హ్మ్. మననం చేయడమే జపం. అవును. అంటే మాటే మంత్రము, మాటే మంత్రము అనేది ఒకటి ఉంది. హ్మ్. ఈ మాటే అంటే పదాల శక్తి, వర్డ్స్ పవర్ అంటారు. వీటిలో కొన్ని బీజాక్షరాలను కూర్చి అందులో దేవతా శక్తి ఉంటుంది. హ్మ్. ప్రత్యేకమైనటువంటి బీజాక్షరాలు అంటారు వాటిని. ఆ శక్తిని కూర్చి ఉచ్చరించడం ద్వారా శబ్దశక్తి ద్వారానే సృష్టి మొత్తం వచ్చింది. హ్మ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం శబ్దశక్తి. ఇది వినడం ద్వారానే ఏంటి విషయం అర్థం అనేది చూసే అవును. వాళ్ళకి అర్థమవుతుంది. అవును. అలాగే ఈ మంత్రాలు, ఈ మాటలు, అక్షరాల్లో హ్మ్. విశేషమైనటువంటి దైవశక్తి దాగుంటుంది. మరి జపము అంటే మనకు అవసరమైనటువంటి విషయాన్ని, మనకు అవసరం ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించడం కూడా జపం అవుతుంది. కొంతమంది గుడికి వెళ్ళరు, వాళ్ళు సైంటిస్ట్ అంటారు. పూజ చేయరు, సైంటిస్ట్ అంటారు. గొప్ప గొప్ప వాళ్ళు అంటారు. హ్మ్. వాళ్ళు కావాలనుకున్నటువంటి గోల్ ఏదైతే ఉంటుందో దాన్నే జపం చేస్తుంటారు. జపానికి మంత్రాలే చేయాలని రూల్ ఏం లేదు. హ్మ్. ఒక కవి చెప్పాడు, మాటే మంత్రము అనే పాట కూడా పాడాడు. అవును. మనం ఒక మంచి మాట అది మంత్రంతో సమానమే. కాబట్టి ఈ జపాన్ని ఏకాగ్రతతో ఒకే ప్రదేశంలో ఒకే సమయానికి ఒకే మంత్రాన్ని ఎక్కువ సార్లు ఎక్కువ సమయము అంటే ఎన్నో నెలలు సంవత్సరాల తరబడి చేయడం వల్ల హ్మ్. అది మెటీరియల్ అయిపోతుంది.